హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా కొన్ని వినాయక విగ్రహాలు నిమజ్జనం అనేది జరుగుతుందండి ఇక్కడ. చూడండి, ఇంకా కొన్ని మండపాలు ఇవన్నీ కూడా ఈరోజు మనకి నిమజ్జనానికి తరలికి వచ్చాయన్నమాట. చాలా రోజుల పాటు నిమజ్జనం. జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బాప్పు. అయితే చూడండి, ఇప్పటివరకు మనం చాలామంది చూసాం చక్కటి నైస్ డ్రెస్సింగ్, దాంతో కూడా అందరు కూడా వచ్చారనమాట. చక్కటి ఆడపాటలతో వినాయక నిమజ్జనం కోసం ఇక్కడ వచ్చినటువంటి వినాయక విగ్రహాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ గన్నాథుడు నిమజ్జనానికి తరలిస్తున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్కి. రాత్రి అంతా కూడా చాలాసేపటి వరకు చక్కగా ఊరికి పవిని చేసిన తర్వాత ఈరోజు ఈ సరూర్ నగర్ మన ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ వినాయక నిమజ్జనం అనేది జరుగుతుంది. ఈ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం కోసం ఎదురు చూస్తున్నాయన్నమాట. ఇంత పెద్ద పెద్ద క్రేన్లు అనేవి ఇక్కడ ఏర్పాటు చేశారు. రాత్రి అంతా కూడా ఊరేగింపు జరిగిన తర్వాత చక్కగా ఈ విగ్రహాలు అనేవి నిమజ్జనానికి వచ్చాయి. చూడండి, గణనాథుడు. జై బోలో గణేష్ మహారాజ్కి. చూసారండి, చక్కగా యూత్ అంతా కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగానే ఈసారి నాకు అనిపిస్తుంది. ఈ సంవత్సరం ఉత్సవాల్లో చాలామంది యూత్ అనేవాళ్ళు చాలా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చూడండి, ఇన్ని విగ్రహాలు ఇంకా ఈరోజు నిమజ్జనం కోసం ఎదురు చూస్తున్నాయి అన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి. నేను పృథ్వీ సార్తో ఇలా సరూర్ నగర్ వెళ్తున్నప్పుడు, భయ్యా ఎక్కడి నుంచి వచ్చినాయి భయ్యా విగ్రహాలు? జిల్లెలగూడ నుంచి వచ్చినటువంటి విగ్రహాలు మనం చూస్తున్నాం. బాబు మనకి చక్కగా తెలియజేశాడు. జిల్లెలగూడ విగ్రహాలు ఇవన్నీ కూడా. బాబు నైట్ ఎన్ని గంటలకు బయలుదేరారు? నైట్ 2 గంటలకు ఇక్కడికి వచ్చారు. అబ్బా రాత్రి 8 గంటలకి ఊరేగింపు స్టార్ట్ అయిందంట. నైట్ 2 o'clock ఇక్కడికి చేరుకున్నారు. జిల్లెలగూడ నుంచి వచ్చినటువంటి వినాయక విగ్రహం. జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి.